నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. ఒక పీరియడ్ అప్పుడు 2 సార్లు ఓవ్యులేట్ అవ్వచ్చా అంటే 2 సార్లు అండం విడుదల అవ్వచ్చా అనేది ఇవాళ టాపిక్. అవ్వచ్చు, కానీ చాలా రేర్ అకరెన్స్, అంటే చాలా తక్కువ మందిలో ఇది అవుతుంది, కొన్ని సందర్భాలు అప్పుడే అవుతుంది. ఎలా అనేది తెలుసుకుందాం. సో ముందుగా న్యాచురల్ గా ఏమవుతుంది, ప్రతి నెల అందరికి ఏమవుతుంది, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనే హార్మోన్ బ్రెయిన్ నుంచి రిలీజ్ అవుతుంది, పిట్యూటరీ హైపోథలామస్ అనే భాగం నుంచి రిలీజ్ అవుతుంది. ఈ సిగ్నల్ అండాశయాల దాకా చేరినప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ ఎగ్స్ తయారవుతుంటాయి. ఈ గ్రూప్ ఆఫ్ ఎగ్స్ లో ఒకటే పెద్దగా అయిన తర్వాత రిలీజ్ అవుతుంది అనమాట, మిగతా చచ్చిపోతాయి. మళ్ళీ ఇది నెక్స్ట్ మంత్ మళ్ళీ అవుతుంది. బట్ ఇది రిలీజ్ అవ్వడానికి, ఏదైతే పెద్దగుందో అండం, ఇది రిలీజ్ అవ్వడానికి ల్యూటనైజింగ్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యి చాలా ఎక్కువ అయినప్పుడు ఈ అండం విడుదలవుతుంది. ఈ అండం విడుదలయ్యాక ట్యూబ్ లోకి వచ్చినప్పుడు ఫలదీకరణం అవుతే ప్రెగ్నెన్సీ అవుతుంది. కొన్నిసార్లు ఈ ల్యూటనైజింగ్ హార్మోన్ ఇంక్రీజ్ అవుతుంది కదా, ఇది వేవ్స్ లాగా 2 సార్లు ఇంక్రీజ్ అవ్వచ్చు. 2 సార్లు ఇంక్రీజ్ అయినప్పుడు 2 ఎగ్స్ కూడా రిలీజ్ అవ్వచ్చు 24 అవర్స్ గ్యాప్ లో. అలాంటప్పుడు ఈ 2 ఎగ్స్ ఫర్టిలైజ్ అయ్యాయి అనుకోండి, అలాంటప్పుడు ఫ్రెటర్నిటీ ట్విన్స్ అనేవి వస్తాయి అనమాట. ఈ ఫ్రెటర్నిటీ ట్విన్స్ ఏంటి, 2 ఎగ్స్ లో 2 స్పర్మ్స్ వెళ్ళాయి. సో ఈ ట్విన్స్ కూడా ఒకలాగా ఉండరు. మెటర్నల్ ట్విన్స్ లో ఏంటంటే ఒకటే ఎంబ్రియో 2 భాగాలుగా చితికినప్పుడు వాళ్ళు చూడ్డానికి కూడా ఒకలాగా ఉంటారు. సో అది ఫ్రెటర్నిటీ ట్విన్స్ ను మెటర్నిటీ ట్విన్స్ లో డిఫరెన్స్. ఈ విషయం ఎందుకు అవుతుంది, ప్రాబ్లం ఏం కాదు, బట్ ఎందుకు అవుతుందంటే మీరు ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారు అనుకోండి, క్లోమిఫిన్ సిట్రేట్, లెట్రోజోల్, గొనాడోట్రోపిన్స్ లాంటి ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నప్పుడు 1 కాదు 2-3 కూడా పెరగచ్చు. ఈ ట్రీట్మెంట్ అప్పుడు 2-3 రిలీజ్ అయ్యాయి అనుకోండి ఎగ్స్, అలాంటప్పుడు మల్టిపుల్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటే మల్టిపుల్ ఎగ్స్ రిలీజ్ అవ్వడానికి కూడా ఇది ఒక కారణం కావచ్చు. జెనెటిక్స్ కూడా ఒక కారణం. మీ ఫ్యామిలీలో తరతరాలుగా ఇలాగా 2 ఎగ్స్ రిలీజ్ అయ్యే ప్రక్రియ ఉంది అంటే LH సర్జ్ ఇలాగా LH 2 సార్లు ఇలాగా ఇంక్రీజ్ అవ్వడము, దానివల్ల 2 ఎగ్స్ రిలీజ్ అవ్వడము, ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఎక్కువ ఉండడము, ఇలాంటివి అయినప్పుడు కూడా ఈ ట్విన్నింగ్ అనేది ఎక్కువ ఉంటుంది ఫ్యామిలీస్ లో. ఏజ్ కూడా 35 to 40 ఉన్న వాళ్ళలో FSH ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఎక్కువ ఉంటుంది. ఈ ఎక్కువ ఉన్న ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ప్రభావం వల్ల 1-2 ఎగ్స్ పెరగచ్చు. ఈ 2 ఎగ్స్ విడుదలైనప్పుడు ఈ ట్విన్స్ అవ్వచ్చు. నెక్స్ట్ ఏంటంటే డయట్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఎక్కువ ఉంది అనుకోండి, అలాంటప్పుడు కూడా 2-3 ఎగ్స్ పెరగచ్చు. ఆ సైకిల్లో 2-3 కూడా విడుదలవ్వచ్చు. సో ప్రెగ్నెన్సీ కావాలన్నప్పుడు ప్రాబ్లం లేదు, కానీ ప్రెగ్నెన్సీ వద్దనుకున్నప్పుడు ఈ 2 బ్యాక్ టు బ్యాక్ ఎగ్స్ రిలీజ్ అయినప్పుడు ఛాన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఎక్కువ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అప్పుడైతే ఇది సహజమే, 1 or 2 అని ముందే స్కాన్స్ చేసి చెప్తారు. న్యాచురల్ గా ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇవి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత జాగ్రత్తగా స్కాన్స్ చేయించుకుని ఈ ప్రెగ్నెన్సీస్ ని బాగా ట్రాక్ చేయాలి. వీటి గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి వచ్చేయండి. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.